నిష్పక్షపాతంగా ఉండకపోతే మాత్రం వాళ్ళ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఎంటైర్ సిస్టమ్ను సపోర్ట్ చేసేసారు. ఇది నేను ఇంతగా ఎట్లా చెప్పగలుగుతున్నానంటే రీసెంట్ ఇన్సిడెంట్స్ చూస్తే వరుసగా అక్కడ ప్రతిదీ క్లియర్గా కనపడుతుంది. ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఇక్కడ పెట్టుకున్న దానికి ఒకవేళ వాళ్ళు వద్దనుకుంటే టీడీపీ వాళ్ళు ఎవరైనా పోలీసు ఏం చేస్తుంది అంటే నువ్వు ఇలా పెట్టుకోవద్దు ప్రెస్ కాన్ఫరెన్స్, 2 రోజులు వాయిదా వేసుకోవాలి. యాక్చువల్ నా షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ నేను నిర్వహించుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎవరు టీడీపీ వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు ఒప్పుకోరు. అసలు వైఎస్ఆర్సీపీనే ఉండొద్దని చంద్రబాబు నాయుడు కోరుకుంటే భూస్థాపితం చేయాలి చంద్రబాబు కోరుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఆ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎందుకు అనుకుంటారు? వాళ్ళు కోరుకోరు కాబట్టి పోలీసు ఏం చేస్తారంటే ఇక్కడ మీద అటాక్ చేస్తే దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు. మంచి పోలీస్ అయితే బుజ్జగిస్తాడు. వైఎస్ఆర్సీపీ ముద్దులేండా ఎందుకు గొడవ పెట్టుకుంటారు, మీరు పోతే సరిపోతుంది కదా, 2 రోజులు ఓపిక పట్టండి, ఏం చేయాలి అట్లా కావాలనుకుంటారు. వాళ్ళు కొంచెం ముందే ముదురు అయితేనో లేక వాళ్ళు చెప్పకముందే వాళ్ళ ప్రశంసలు కావాలనుకునేవాడు వాళ్ళని ప్రసన్నం చేసుకునేవాడితే దూకుడుగా కూడా బిహేవ్ చేయొచ్చు. ఇది జరుగుతున్న పరిస్థితి. ఇది మీకు ఎక్కడ చూసినా కనబడుతుంది. ఏ ఇన్సిడెంట్ చూసినా. లేటెస్ట్ నిన్న గుడివాడ, ఇప్పుడు ఇక్కడ ఉన్న రాము మన పెడన ఇన్ఛార్జి మొన్న పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. అక్కడ పెడన కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశారు. ఈయన భార్య హారికమ్మ, ఆమె మన జెడ్పీ చైర్పర్సన్, ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్. అంటే ఫస్ట్ సిటిజన్ అంటారు ఉమ్మడి జిల్లా, ఇప్పుడు డివైడెడ్ డిస్ట్రిక్ట్ అంటారు ఉమ్మడి కృష్ణా జిల్లా. పోనీ ఆమె ఎవరి మీద అటాక్ బయలుదేరిందా? కాదు. ఆమె పెడన ఇన్ఛార్జి తన భర్త రాముతో కలిసి గుడివాడలో పెట్టిన అసెంబ్లీ స్థాయిలో పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి వెళ్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఏమన్నా రెచ్చగొట్టి అందరినీ కొడుతుందా? కాదు. ముందే డిక్లేర్ చేసి స్టేట్ వైడ్ జరుగుతున్న ప్రోగ్రాంలో పార్టీగా చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వ మోసాలను గురించి ఎత్తి చూపుతా ఒక నియోజకవర్గ స్థాయి మీటింగ్. అది జరుగుతున్నది ఒక హాల్లో, ఒక ఫంక్షన్ హాల్ గుడివాడలో ఫంక్షన్ హాల్. ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? మన ఇంట్లో పెళ్లి జరుగుతుంటే మనకు సంబంధించి మనకు ఎవడన్నా అడ్డం కలిగిస్తాక పోలీసు వాడు ఎవరు ప్రొటెక్షన్ ఇస్తాడు. మన ఫంక్షన్ సజావుగా జరిగేట్టు చూస్తారు. మనం ఎక్కడన్నా బయటికి పోయి ఎవరి మీద ఏదైనా చేయబోతే ఎస్ ఎక్కడికి వస్తారా, మీరు అనుకున్నది ఏంటి, ఏం చేస్తున్నారు అని అడగచ్చు. అసలు దాని ఫంక్షన్ పోకుండానే, ఆ ప్రోగ్రామ్కి పోకుండానే ఆపడం. ఎక్కడ దీనికి టౌన్లో అయితే ఒకటే రోడ్డు ఉందంట, అక్కడే అడ్డం వీళ్ళు తిష్టలేసి 50 మందో 200 మందో తెలుగుదేశం పార్టీ, మళ్ళీ అదేమి వాళ్ళు మార్గదర్శనంలోనూ లేక సివిల్ దీనిలాగా కూడా లేదు, మొత్తం డ్రెస్సులు జెండాలు ఇండాలు పట్టుకున్నారు. వీళ్ళు అక్కడికి వచ్చేసి ఈ 2 రోజులు అందరు టీవీల్లో కూడా చూసిద్దారు, అందరినీ పోనీయకుండా అల్లరి చేయడం, గొడవ చేయడం.